మొత్తం హైడ్రా కూల్ చేస్తుందని చెప్తా ఉన్నారు. ఇందులో మీ భూములు ఉన్నాయా? మాకు 2 ఫ్లాట్లు ఉన్నాయి మేడం. సర్వే నెంబర్ 12, 13 గుట్టల బేగంపేట విలేజ్, షేర్లింగంపల్లి మండలము. ఈ లేఅవుట్ వచ్చేసి ఆవుల సాంబశివరావు గారు అని చీఫ్ జస్టిస్గా ఉన్నారు ఒక టయాన. ఆయన దగ్గర ల్యాండ్ కొని లేఅవుట్ వేశారు 24 ఎకరాలు. దానిలో మా లేఅవుట్లో 3 పార్కులు ఉన్నాయి. 3 పార్కులలో ఈ టెంపుల్ కట్టినది ఒక పార్కు, ఇది 2 ఎకరాలు ఉంది. 80 ఫీట్ల రోడ్డు ఉంది, 60 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, 40 ఉన్నాయి, 30 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. బాగుంది కదా అని మేము కొన్నాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇన్ని 40 సంవత్సరాల నుంచి లేని చెరువును ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2024లో వచ్చినాక 15 ఎకరాలు ఉన్న పక్క ఊరి చెరువుని తీసుకొచ్చి ఈ ఊరిలో కలిపి 32 ఎకరాలు చేశారు వీళ్ళు. అవి మా ప్లాట్లను దౌర్జన్యంగా లాక్కున్నాడు. మాకు న్యాయం కావాలి. ఇది మా ఇంటి స్థలాలు మాకు కావాలి మేడం. న్యాయం అదే కదా. ఇంకా మేమేమి పోరంబోకులో కబ్జాలు చేసిన వాళ్ళం కాదు. డబ్బు రూపాయి కూడబెట్టుకుని డబ్బు ల్యాండ్ తీసుకునేటప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు మేడం. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని ఎత్తుకపోవాలి, స్టేషన్లో కూర్చోబెట్టారు. కొందరిని మాదాపూర్లో, కొందరిని జూబ్లీహిల్స్లో, కొందరిని ఏమంటారు ఔటర్ రింగ్ రోడ్లో మధ్యలో ఇడిచిపెట్టిపోయారు వాళ్ళు రాకుండా. కొందరిని స్టేషన్లో కూర్చోబెట్టారు, కొందరిని తీసుకుపోయి మధ్యలో ఎక్కడ పడితే అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోవడం. ఇంక అంతే. చేతిలో ఉన్న ఫోన్లు గుంజుకున్నాడు, వాళ్ళని మధ్యలో డ్రాప్ చేయడు, వాళ్ళ కమ్యూనికేషన్ కట్ చేసుకున్నాడు. ఆ రోజు జరిగినది అది. మాకు పట్టాలు ఉండేటివే మేడం, రిజిస్ట్రేషన్ ల్యాండ్లు. కొన్ని ప్లాట్లు అయితే 4-5 సార్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఒక్కసారి కాదు. కొందరు ఇంకా ఫస్ట్ రిజిస్ట్రేషన్లోనే ఉన్నారు. ఇంకా కొందరు మేము సెకండ్ రిజిస్ట్రేషన్లో కొన్న వాళ్ళం. అంటే నేను ఇంకా అమ్మలేదు, నాకు అవసరం లేదు అమ్మాల్సిన, పిల్లల భవిష్యత్తు గురించి మేము కొన్నవాళ్ళం. ఏ రోజుకైనా ఇల్లు కట్టుకోవాలని ఉన్నవాళ్ళం. మాకేం బ్యాంకు లోన్ లేదు, మేము ఉద్యోగస్తులం కాదు బ్యాంకు లోన్ ఇస్తుంది అన్నీ. మా 70 లక్షల ల్యాండ్ను చూపించి నాకు ఒక 5 లక్షల అప్పు కావాలన్నా మాకు ఇయ్యరు. ఏం చెప్తాం, మా ప్లాట్లు మాకు ఉంచండి, మీరు చెరువు చేసుకోండి. అల్లాపూర్ విలేజ్లో ఉన్న చెరువును ఏమన్నా చేసుకొని మేము వద్దాం. మేడం ఆ రాయి నుంచి ఆ గుడి ఉంది కదా, ఇదంతా షేర్లింగంపల్లి గుట్టల బేగంపేట. ఆ కరువు కనిపిస్తుంది కదా సన్నగా బాటిల్ నెక్కులాగా, అవతల్లి అల్లాపూర్ విలేజ్. బాటిల్ నెక్ లాగా ఇప్పుడు సన్నగా అయింది కదా, ఇదంతా మన లేటెస్ట్గా ఈ సంవత్సరంలో తవ్వినది ఇదంతా. ఇవన్నీ ప్లాట్లు. ఆ కరువుకు అవతల ఉండేది చెరువు, అది 15 ఎకరాలు, అది అట్టే ఉంది. అది చెరువు, ఇది భూమి పట్టా ల్యాండ్, చికం ల్యాండ్ కూడా పట్టా ల్యాండ్, డ్రై ల్యాండ్.